హలో గాయ్స్, నేను ఫస్ట్ టైం వ్లాగింగ్ చేస్తున్నాను. కొద్దిగా ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కొన్ని బ్యూటిఫుల్ ఫుటేజ్ మిస్ అయ్యాను. వాటిని చూసినప్పుడు ఎంతో బాగున్నాయి. మీకు కూడా చూపించాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మీరు కూడా వీటికి ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ వీడియోస్ కొన్ని హెల్ప్ అవుతుందేమో అనిపించింది. దగ్గర ఉన్న ఫుటేజ్తో ఈ వ్లాగ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ నేను వెళ్ళిన చోటు స్కల్ శాండీ బీచ్. ఇది స్కై బ్రిడ్జ్ నుండి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఎక్కువ మంది టూరిస్టులకు తెలియని బీచ్. కాస్త సైడ్లో ఉంటుంది, అందుకే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఒకే ఒక శబ్దం వింటారు, సముద్రపు అలల శబ్దం. పక్కన గాలి మెత్తగా ముఖానికి తాకుతుంటే అన్ని టెన్షన్లు మర్చిపోతాం. ఇక్కడ నేల ఎంత క్లియర్గా ఉందో నీళ్ళు కూడా అంతే క్లియర్గా ఉన్నాయి. సూర్యుడు తక్కువగా ఉంటే నీళ్ళల్లో మినరల్స్ మెరుస్తూ ఉండటం ఒకటే చూపకుండా చూసిపోతాం. ఇక్కడ కూర్చొని సముద్రాన్ని చూస్తూ గడిపిన అరగంట నా బ్రెయిన్కి ఓ రీసెట్లా అనిపించింది. టెక్నాలజీ, ట్రాఫిక్, హడావుడి ఎక్కడో పోయింది. ఇక్కడ తాత్కాలికంగా టైం ఆగినట్టే అనిపించింది. ఇది చిన్న బీచ్ అయితేనే ఇందులో ఉన్న శాంతి, అందం చెప్పడానికి మాటలు సరిపోవు. ఒకేసారి వచ్చాక మళ్ళీ రావాలనిపించే బీచ్ ఇది, శాండీ స్కల్ బీచ్. కొన్ని గంటల తర్వాత నేను వెళ్ళిన చోటు సన్సెట్ బీచ్. ఇది పెంటాయ్ సెనాంగ్ అనే ఏరియాలో ఉంటుంది. పేరు విన్నప్పుడు నోరు తడవకపోవచ్చు, కానీ చూస్తే కళ్ళే తడవవచ్చు. సాయంత్రం 6:30 దగ్గరగా నేను ఇక్కడికి చేరుకున్నాను. ఆ టైంలో సూర్యుడు సముద్రం మీద కాస్త మెరుస్తూ మెల్లగా కిందకి పోతూ కనిపిస్తాడు. సముద్రపు నీళ్ళపై పడి వచ్చే ఆ బంగారు రంగు చూస్తుంటే మనం సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి మెట్రో సిటీలో ఉండే మనం ఇలాంటి ప్లేస్కి వచ్చాక జీవితాన్ని ఇంకో కోణంలో చూస్తాం. ఇక్కడ బీచ్ పక్కన చిన్న చిన్న కాఫీ షాపులు ప్రతికాల లైట్లతో చాలా క్యూట్గా కనిపిస్తాయి. ప్రేమికులు, ఫ్యామిలీస్, యాదృచ్ఛిక ప్రయాణికులు అందరూ ఒక్కటే చేస్తారు, నిశ్శబ్దంగా ఆ సన్సెట్ని చూడటం. ఆ క్షణంలో మాట్లాడాలనే మనసు ఉండదు, కేవలం చూస్తూనే ఉండిపోతాం. అందుకే సన్సెట్ బీచ్ అనగానే అది రొటీన్ బీచ్ కాదని అర్థం అవుతుంది. ఇది ఒక అద్భుతం. సన్సెట్ తర్వాత నేను ఇంకొక సర్ప్రైజ్ చూశాను. అదే ఫైర్ షో. పెంటాయ్ సెనాంగ్లో రాత్రిపూట బీచ్ పక్కనే ఈ ఫైర్ షో డ్యాన్స్ లైవ్ షో జరుగుతుంది. చాలామంది స్ట్రీట్ ఆర్టిస్టులు ఫైర్ స్టిక్స్తో డ్యాన్స్ చేస్తూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇది చూడటానికి ఒక థ్రిల్, ఒక అడ్వెంచర్స్లా ఉంటుంది. వాళ్ళు అగ్నిని అలా తిప్పుతూ గాల్లో ఎగిరేస్తుంటారు. చాలా డేంజరస్ అయిన ఎంతో ఆత్మవిశ్వాసంతో చేస్తారు. ప్రతి మూవ్కి కూడా క్రౌడ్ నుండి ఒక చీర్, ఒక క్లాప్. అట్మాస్ఫియర్ అంతా ఫెస్టివల్లా ఉంటుంది. ఇది కేవలం టూరిస్టులకు ఎంటర్టైన్మెంట్ కాదు, వాళ్ళ కళను మనం కూడా రెస్పెక్ట్ చేయాల్సిన టైం. ఫైర్ షో చూశాక అది వీడియో చూసినా ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీ అవుతుంది. ఇది కేవలం ట్రావెలర్స్ డెస్టినేషన్ కాదు, ఇది ఓ ఫీలింగ్లా ఉంటుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ట్రిప్కి వెళ్ళాలి. ఫోన్, మెయిల్,
నోటిఫికేషన్స్ అన్నీ పక్కకు పెట్టి కేవలం మనల్ని మనం ఫీల్ అవ్వాలి. ఇది నా ప్రయాణం. కానీ మీరు కూడా ఈ వీడియో చూస్తూ నా వెంట ప్రయాణించినట్టు అనిపిస్తే అంతకంటే ఆనందం ఇంకేముంది. వీడియో మీకు నచ్చిందా? మీ ఫేవరెట్ ప్లేస్ ఏదో కింద కమెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ట్రిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి మరొక ప్రదేశంతో కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.